नहमदुहु वनस्तईनुहु वनस्तगफिरुहु वनऊदु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्याति अमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल फला हादिय लहु व अशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसाअलून बिही वल अर्हाम इन्नल्लाह कान अलैकुम रक़ीबा या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अमालकुम व यग़फिर लकुम दुनूबकुम व मन युतिइल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा अम्मा बअदु फ़इन्न ख़ैरल हदीस किताबुल्लाह व ख़ैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्ल मुहदसतिन बिदअह व कुल्ल बिदअतिन दलाला व कुल्ल दलालतिन फ़िन्नार क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद औज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हमदिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम ज़हरल फ़सादु फ़िल बर्रि वल बहर बिमा कसबत अयदिन नास लियुज़ीक़कुम बअदल्लज़ी अमिलू लअल्लहुम यरजिऊन रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। प्रियुलारा, समस्त స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన ఈ సృష్టిని 6 దినాలలో సృష్టించాడు. సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆయన ఆసీనుడయ్యాడు. ప్రియులారా, ఈ సృష్టిలో, ఈ జగత్తులో ఏది జరిగినా కూడా ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క అనుమతి లేనిదే మంచి కానీ చెడు కానీ జరగదు. మేలు కానీ నష్టము కానీ ఆయన అనుమతి లేనిదే జరగదు. సమస్తము కూడా ఆయన యొక్క కనుసందల్లోనే మెదులుతూ ఉంటాయి. మరియు ఈ ఇహలోక జీవితంలో ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆజ్ఞలను తెలుసుకొని ఆయనను గుర్తించి ఆయన్ని ఆరాధిస్తారో వారికి ఇహలోకంలో, పరలోకంలో శాంతియుతమైనటువంటి జీవితం వారికి లభిస్తుంది. మరి ఎవరైతే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టితాలను పూజిస్తూ తమ మనోవాంఛల ప్రకారం జీవితాన్ని గడుపుతారో వారు ఇహలోక జీవితంలో అశాంతికి గురై పరలోక జీవితంలో వారు నరకానికి వెళ్తారు. ఈ విషయాన్ని చెప్పడానికే ఈ లోకంలో దాదాపు 1,24,000 మంది ప్రవక్తలు అల్లాహ్ తబారక వ తఆలా వారిని పంపించారు. వారందరూ చెప్పినటువంటి మాట ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు, అతన్నే ఆరాధించాలి, నిజమైనటువంటి ఆరాధ్యుడు మీకు అతనే అని చెప్పడానికే 1,24,000 మంది పైచిలుకు ప్రవక్తలు ఈ లోకంలోనికి రావడం జరిగింది. వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా మనందరి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. నేను అంశాన్ని ప్రారంభించే ముందు ఈ మసీదు కమిటీ వారికి అల్లాహ్ కృతజ్ఞతల తర్వాత నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ జుమార్ నాడు మీ మసీదులో నాకు ప్రసంగించేందుకు అవకాశం కల్పించినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మసీదు యొక్క ఇమాం గారు వారు తమ యొక్క స్థానాన్ని నాకు ఇచ్చి ఈరోజు జుమా నాడు ప్రసంగించేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, నేను 12:45కి ఇక్కడ ఖుత్బా అని చెప్పారు. మేము తొందరగా బయలుదేరి వచ్చాము. కానీ బ్రిడ్జి మీద
ఏదో పనులు జరుగుతూ ఎవరిని రానివ్వడం లేదు. చాలాసేపు వెయిట్ చేశాము కానీ పోలీసులు వదలలేదు కాబట్టి ఇటు తిరిగి వచ్చేటప్పటికి లేట్ అయింది. కాబట్టి అందరూ క్షమించాలి. అయితే మనము ఖురాన్ గ్రంథము నుండి నేను మీ ముందు ఒక వాక్యాన్ని పఠించాను. అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహ్ర్ బిమా కసబత్ ఐదిన్ నాస్ లియుదీకకుం బాదల్లదీ అమిలు లఅల్లహుం యర్జిఊన్. ప్రపంచంలో మానవులకు వచ్చేటటువంటి కష్ట నష్టాలకు కారణం ఏంటో అల్లాహ్ ఈ వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. సోదరులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహ్ర్. మనము ఏ భూగోళం మీదైతే మనం జీవితాన్ని గడుపుతున్నామో ఈ భూమిపై 80% నీరు, 20% భూమి ఉంది, మట్టితో చేసిన భూమి ఉంది. ఈ భూగోళంలో 80% నీరు, కేవలం 20% మాత్రమే భూమి ఉంది. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమంటున్నాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్. అంటే ఇటు నీటిపై కానివ్వండి, ఇటు భూమిపై కానివ్వండి, అంటే తడి భాగము, సముద్ర భాగము, ఇటు నీటి రెండినిపై కూడా ఉపద్రవము, అల్లకల్లోలాలు, అరాచకాలు అనేవి బయలుదేరాయి. ఎందుకు? దానికి కారణం ఏంటి? ఈ అల్లకల్లోలాలు, అరాచకాలు, ఈ ఉపద్రవాలు అనేవి భూమిపై నుంచి కానీ లేకపోతే భూమికి కింద నుంచి కానీ రావడం లేదు. దీనికి కారణం ఏంటి? అల్లాహ్ అంటున్నాడు, బిమా కసబత్ ఐదిన్ నాస్. మానవుడు తాను చేజేతులా చేసుకున్నటువంటి కర్మల ఫలితంగానే ఈ ఉపద్రవాలు, ఈ అల్లకల్లోలాలు, ఈ దేవుని శిక్షలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నామని అల్లాహ్ తబారక్ తఆలా చెప్తున్నాడు. భూమిపై జరిగేటటువంటి నష్టాలకు కారణము మానవుడు చేజేతులా చేసుకున్నటువంటి కర్మలే అని అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో. లియుజీకకుం బాదల్లదీ అమిలు లఅల్లహుం యర్జిఊన్. వాటిలో మానవుడు చేసేటటువంటి పాపాలు అన్నిటి కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మానవుడు చేసే పాపానికి, మానవుడు చేస్తున్నటువంటి తప్పిదాలకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఒకవేళ వెంటనే శిక్షిస్తే ఏ మానవుడు కూడా భూమిపై జీవించి ఉండడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. దొంగతనం చేస్తే వెంటనే చెయ్యి విరిగిపోయింది, వ్యభిచారం చేస్తే వెంటనే తల తెగిపడిపోయింది, లేదా ఇంకొక పాపం చేస్తే వెంటనే అతను చనిపోయే పనైతే వాళ్ళని వెంటనే దేవుడు శిక్షించే పనైతే భూమి మీద ఏ మానవుడు కూడా మిగలడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమంటున్నాడు, లియుజీకకుం బాదల్లదీ అమిలు. మానవుడు చేస్తున్నటువంటి పాపాలలో కొన్ని పాపాలకు పరిహారంగా బాదల్లదీ, బాజ్ అంటే కొన్ని, మనం చెప్తాం ఉర్దూలో కూడా, బాజ్ అంటే కొన్ని మాత్రమే, బాదల్లదీ అమిలు, అతను చేస్తున్నటువంటి పాపాలలో కొన్నిటికి శిక్షగా, కొన్ని పాపాలకు శిక్షగా అల్లాహ్ తబారక్ వ తఆలా వారిని శిక్షిస్తాడు పాపాలను ఫలితంగా. ఎందుకు? అల్లాహ్ యొక్క ఉద్దేశం ఏంటి? మానవుడు చేస్తున్నటువంటి ఈరోజు మనం చూస్తున్నాం జల ప్రళయాలు. విజయవాడ నగరాన్ని గత వారము అక్కడ బుడమేరు నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లు వచ్చి ముంచేశాయి. దాదాపు 30-40% విజయవాడ అంటే నీళ్ళలో మునిగిపోయింది. అస్తవ్యస్తమైన జీవితం మన కళ్ళతో మనం చూసాము జనులకు. మరి ఇప్పుడు చైనాలో చూస్తే తుఫాను ఎట్లా ఉందంటే మానవుల్ని ఎత్తెత్తి పడేస్తుంది, దొరికిన దాన్ని దొరికినట్లు చుట్టి అవతల పడేస్తూ ఉంది. ఇటువంటి తుఫాన్లు ఇంతకుముందు ఎన్నో మనం చూసాము. భూకంపాలు, సునామీలు, మనకు అంతు చిక్కనటువంటి కరోనా లాంటి రోగాలు. ఈ విధంగా మానవుడు చేస్తున్నటువంటి పాపాలకు పరిహారంగా అల్లాహ్ తబారక్ వ తఆలా కొన్ని పాపాలకు పరిహారంగా కొన్ని శిక్షల్ని భూమిపైనే విధిస్తూ ఉంటాడు. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, లఅల్లహుం యర్జిఊన్. మానవుడు ఈ చిన్న చిన్న శిక్షల్ని చూసి, ఇవి పెద్ద శిక్షలు కాదు. పెద్ద శిక్ష ఏంటి? పరలోకంలో నరకానికి వెళ్తే అది పెద్ద శిక్ష. ఈ పరలోకంలో పెద్ద శిక్షకు వెళ్లకుండా ఈ చిన్న చిన్న శిక్షల్ని చూసి మానవుడు కళ్ళు తెరుచుకొని
తాను చేసినటువంటి పాపాలను క్షమాపణ కోరుకుంటూ తనను తాను సంస్కరించుకోవడానికి అల్లా ఈ విధంగా చేస్తాడు, అల్లా వైపు మరలడానికి ఈ విధంగా చేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ అల్లా తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు సోదరులారా. కాబట్టి మనం ఈరోజు భూమిపై మనం చేస్తున్నటువంటి పాపాలకు పరిహారంగానే మనం ఈ శిక్షల్ని చూస్తున్నాం సోదరులారా. అందులో ముఖ్యమైనది బహుదైవారాధన, అంటే సృష్టికర్తైనటువంటి అల్లాహ్కే మనము సాటి కల్పించడం, ఆ తరువాత తల్లిదండ్రులకు అవిధేయత చూపడం, ఆ తరువాత ఎన్నో మహాపాపాలు, ఈరోజు దొంగతనాలు, మానభంగాలు, అత్యాచారాలు, ఇతరుల ఆస్తుల్ని కాజేయడం, ఎన్నో యుద్ధాలకు కారణాలు మనం చూస్తున్నాం సోదరులారా. వీటన్నిటికీ కారణం మన కర్మలే అని చెప్పి ఖురాన్ గ్రంథం మనకు బోధిస్తుంది సోదరులారా. కాబట్టి ఈ భూమిపై అల్లాహ్ యొక్క మొట్టమొదటి శిక్ష ఎప్పుడో వచ్చింది. మనం చూసాము ఇప్పుడు మొన్న ఏ విధంగా నీళ్లు వచ్చేసి అంతా మునిగిపోయిందో. కానీ భూమి మీద మొట్టమొదటిసారిగా దైవ శిక్ష ఎప్పుడు వచ్చింది అంటే హజరతే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క కాలంలో వచ్చింది. హజరతే నూహ్ అలైహిస్సలాతు, ఆదం అలైహిస్సలాతు వస్సలాం అంటే మానవుడు భూమిపై వచ్చిన తరువాత, మానవుడు భూమిపైకి వచ్చిన తరువాత ఈ సృష్టిలో అల్లా తబారక్ వ తఆలా యొక్క సృష్టి రాశులందరిలో కూడా చిట్ట చివరిగా పుట్టించబడినటువంటి సృష్టి రాశి మానవుడు. మానవుడే అందరికన్నా చివరిలో పుట్టించబడ్డాడు. కానీ ఇప్పుడు ఏమంటాడంటే మానవుడు విర్రవీగుతాడు, నేనే ఫస్ట్ అంటాడు, నేనే గొప్ప అంటాడు. కానీ అల్లా తబారక్ వ తఆలా అతనికి అంత పెద్ద స్థానాన్ని ఇచ్చాడు. మానవుడు ఈ భూమిపైకి వచ్చిన తర్వాత సోదరులారా, సోదరీమణులారా, హజరతే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క కాలం వరకు కూడా మానవులు ఎటువంటి దైవ శిక్షల్ని చూడలేదు. అందరూ కూడా ఒకే దైవాన్ని ఆరాధిస్తూ శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడిపారు. తరాలు గడుస్తూ వెళ్ళిపోయాయి, తరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నో తరాలు గడిచిపోయాయి. అప్పుడు మానవులలో మొట్టమొదటిసారిగా బహుదైవారాధన, విగ్రహారాధన అనేది చోటు చేసుకుంది. ఏ విధంగా అంటే ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో ఎవరైనా గొప్పవాళ్ళు చనిపోతే, ఎవరైనా రాజకీయ నాయకులు చనిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్లకు గుర్తుగా కొన్ని విగ్రహాలు అనేవి తయారు చేసి పెడతారు. ఎవరైనా మంచి ఆటగాడు అంటే క్రికెట్ కానీ ఇంకేదైనా ఆడితే అతని విగ్రహం తయారు చేసి పెడతారు. ఒక గొప్ప రాజకీయ నాయకుడు చనిపోతే అతనికి విగ్రహం తయారు చేస్తారు. ఒక మంచి సంఘ సంస్కర్త చనిపోతే అతనికి కూడా విగ్రహాన్ని తయారు చేస్తారు. కానీ ఆ విగ్రహం తయారు చేసేటటువంటి వాళ్ళు, ఆ పెట్టేటటువంటి వాళ్ళ ఉద్దేశం ఏమిటి సోదరులారా? కేవలం వాళ్ళను మంచివారుగా భావించి అలా విగ్రహాలు తయారు చేసి పెడతారు. వాళ్ళను గుర్తు చేసుకోవడానికి జయంతిలు, వర్ధంతులు ప్రారంభిస్తారు. కానీ ఎప్పుడైతే కాలం గడిచిపోతుందో, ఎవరైతే ఈ విగ్రహాలను తయారు చేసి పెట్టారో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ తర్వాత తరాలు వాళ్ళు వచ్చి వాళ్ళను పూజించడం ప్రారంభిస్తారు. ఈయనే దేవుడు అంటారు. ఇదే విధంగా హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క కాలంలో జరిగింది. అంటే చనిపోతున్నటువంటి పుణ్య పురుషులకు స్మారకంగా కొన్ని చిత్రపటాలను మీరు గీసి పెట్టుకోండి అని చెప్పి శైతాను వారిని ప్రేరేపించాడు మొట్టమొదటిసారిగా. వాళ్ళు ఏం చేశారంటే ఆ చిత్రపటాలు తయారు చేసి పెట్టుకున్నారు. కొన్ని రోజులకు ఎండకి వానకి ఆ చిత్రపటాలు కూడా మాసిపోతున్నాయి. అప్పుడు శైతాను వారి వద్దకు చేయమన్నాడంటే, మీరు ఏం పిల్లలరా, మీరు మీ తాత ముత్తాతలు ఎటువంటి త్యాగాలు చేశారు, వాళ్ళని మీరు అలాగే మర్చిపోతారా? వాళ్ళ చిత్రపటాలు కాదు, ఇప్పుడు విగ్రహాలు తయారు చేసి పెట్టండి అని ప్రేరేపించాడు. విగ్రహాలు తయారు చేసి పెట్టారు. ఆ తరం కూడా పోయి ఆ తరం పోయింది. తర్వాత చివరకు ఆ శైతాను వారి వద్దకు వచ్చి ఏమన్నారంటే, మీ తాత ముత్తాతలకు ఏదైనా కష్టం వస్తే ఈ విగ్రహాలకు వెళ్ళి చెప్పుకునేటటువంటి వారు మీరు పాపాత్ములు, దేవుడు మీ యొక్క ప్రార్థనలు ఆలకించడు. ఈ పుణ్యపురుషుల ద్వారా మీరు దేవుని అల్లాహ్ వద్ద చేరుకోవాలని చెప్పి వాళ్ళను బహుదైవారాధనలోనికి దింపాడు. ఎప్పుడైతే సమాజం మొత్తంలో బహుదైవారాధన ఎక్కువైందో అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారిని ప్రవక్తగా పంపాడు. ఆ రోజుల్లో మానవులు
1000 సంవత్సరాలకు పైచిలుకు జీవించేటటువంటి వారు. హజరతే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు తన జాతి వారి వద్దకు వచ్చి 950 సంవత్సరాలు, 9 సంవత్సరాలు కాదు, 95 సంవత్సరాలు కాదు, 950 సంవత్సరాలు వాళ్ళకు ఒకటే మాట చెప్పారు, యా కౌమి అబుదుల్లాహ మా లకుం మిన్ ఇలాహిన్ గైర్. ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు ఈ వేరే ఆరాధ్యుడు లేడు. ఇక్కడ బాగా ఆలోచించాలి. సమస్త ప్రవక్తలు చెప్పినటువంటి మాట ఏంటి? మాలకుం మిన్ ఇలాహిన్ గైర్, మీకు అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని చెప్పి. అంటే ఆరాధనలో అల్లాని మీరు ఆరాధించాలి అని చెప్పి, అల్లా మాత్రమే సృష్టికర్త అని చెప్పడానికి రాలేదు. మాలకుం మిన్ ఇలాహిన్ గైర్ అని చెప్పడానికి ప్రవక్తలందరూ వచ్చారు. హజరతే నూహ్ అలైహిస్సలాం వారైనా, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా, హజరతే సాలిహ్ అలైహిస్సలాం, హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆ తర్వాత బనీ ఇస్రాయిల్లో వచ్చినటువంటి ప్రవక్తలు హజరతే షోయబ్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం కానివ్వండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు అందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే అల్లా తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అని చెప్పే. హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారు వాళ్ళని ఎంతో సంస్కరించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. తన జాతి వారిని సూర నూహ్లో అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, హజరతే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు 950 సంవత్సరాలు వాళ్ళకు నచ్చ చెప్పారు. ఓ నా జాతి ప్రజలారా, అల్లా తప్ప మీకు వేరొక ఆరాధ్యుడు లేడు. వకుల్ తుస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. మీరు అల్లా తబారక్ వ తఆలా ఓ అల్లా, నేను వీరిని పిలిచాను. ఏ విధంగా? రేయింబవళ్ళు పిలిచాను వీళ్ళను. రాత్రి అనగా పగలనక ఒకటొకటి పట్టుకొని మరియు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి కూడా నేను వీరికి చెప్పాను. కానీ వీరు నాకు చెప్పలేదు, నా మాట వినలేదు. ఎప్పుడెప్పుడైతే నేను వీళ్ళని నీ వైపు పిలిచానో వీరు మాట వినడం కాదు కదా. అల్లా తబారక్ వ తఆలాతో హజరత్ నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, ఇల్లా ఫిరారా, వీరు నా మాట విని పరిగెత్తున్నారు, తల మీద గుడ్డలు వేసుకొని పారిపోతున్నారు, చెవుల్లో వేళ్ళు పెట్టుకుంటున్నారు, నా మాట వినడం లేదు అని చెప్పి హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు అల్లా తబారక్ వ తఆలాను వేడుకున్నారు. 950 సంవత్సరముల తర్వాత హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు అల్లాహ్ తబారక్ వ తఆలాతో ఈ విధంగా వేడుకుంటున్నారు, ఓ అల్లాహ్ తబారక్ వ తఆలా, నేను వీరికి చెప్పడం అయిపోయింది, వీరు నన్ను హేళన చేస్తున్నారు, నా మాట వినడం లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా, రబ్బి లా తజర్ అలల్ అర్ది ఈ భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా నువ్వు జీవించి ఉంచవద్దు. ఒకవేళ నువ్వు ఒక అవిశ్వాసిని ఉంచినా కూడా వాళ్ళు ఇంకా అవిశ్వాసాన్నే ఎక్కువగా అల్లాహ్ తబారక్ వ తఆలా వీరు వ్యాపింపచేస్తారు, వీరు అందరినీ కూడా మార్గభ్రష్టుల్ని చేస్తున్నారు అని చెప్పి నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు ప్రార్థన చేసిన తరువాత అల్లాహ్ తబారక్ వ తఆలా మొట్టమొదటిసారిగా ఈ భూమిపై వచ్చినటువంటి శిక్ష ఏంటంటే జలప్రళయం వచ్చింది. సోదరులారా, భూమి ఆకాశాల నుండి పైనుంచి వర్షము ఎడతెరిపి లేకుండా తుఫాను కురుస్తుంది, కింద నుంచి కూడా నీరు పొంగి పొరలి వచ్చాయి, ఎటు చూసినా నీరే. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు అల్లాహ్ ఆజ్ఞతో ఒక నావను తయారు చేసి ఆ నావలో విశ్వాసులందరినీ ఎక్కించుకున్నారు. ఆ నావ పర్వతాల్లాంటి పెద్ద పెద్ద అలలలో అది అలా పైకి లేస్తున్నప్పుడు నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారి చూపు అలా కొండ వైపు పడింది. చూస్తే స్వయంగా తన కుమారుడు అవిశ్వాసులతో పాటు ఉన్నాడు, అతను నావలోనికి రాలేదు. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు అంటున్నారు, నా కుమారుడా, నువ్వు నావలోనికి వచ్చేయి, ఈరోజు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. అంటే నేను ఆ పర్వతం పైకి వెళ్ళిపోతాను, ఈరోజు నేను నన్ను రక్షించుకుంటాను ఆ పర్వతం పైకి వెళ్ళి అని అంటే హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వారు అంటున్నారు, ఈరోజు ఏ పర్వతం కూడా నిన్ను రక్షించదు అల్లాహ్ యొక్క శిక్ష నుండి. మొత్తం ఈరోజు మునిగిపోతుంది. కుమారునితో మాట్లాడుతూనే ఉన్నారు, ఒక అల వచ్చి అతని కుమారుణ్ణి మింగేసింది. సోదరులారా, అతని కుమారుణ్ణి సైతం మింగేసింది. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శిక్షలు వచ్చినప్పుడు ఎవరిని కూడా రక్షించలేరు. అది ఇహలోక జీవితమైనా పరలోక జీవితమైనా. తర్వాత 40 దినముల వరకు ఈ నావ నీళ్ళలో ఉన్న తర్వాత, అంటే 40 దినముల వరకు నీళ్లలో లోకమంతా మునిగిపోయింది. ఇది మొట్టమొదటి శిక్ష మానవ జాతి చూసినటువంటి దైవ శిక్షల్లో. దీనికి కారణం ఏంటి సోదరులారా? బహుదైవారాధన.
ఈరోజు మానవులు ఆలోచన చేయడం లేదు. మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే పాలు తాగే పిల్లిలాగా మానవుడు వ్యవహరిస్తున్నాడు. మానవుడు ఎలా వ్యవహరిస్తున్నాడు? పాలు తాగే పిల్లిలాగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నటువంటి శిక్షలకు కారణం ఎవరు? మనకు తెలుసు. మనకు వస్తున్నటువంటి శిక్షలు అది పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా సరే, కానీ వాటికి కారణము నేను అని మనిషి ఒప్పుకోడు. మానవుడు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. హజరత్ షోయబ్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క కాలంలో జనులు ఏం చేసేవారు? తూనికలలో హెచ్చుతగ్గులు చేసేటటువంటి వారు. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క శిక్ష వచ్చింది. హజరత్ షోయబ్ అలైహిస్సలాం చెప్పారు వాళ్ళని, కానీ వాళ్ళు వినలేదు. ఒక అరుపు, ఒక దైవదూత వచ్చి ఒక పెద్ద కేక వారు విన్నారు. వాళ్ళు చెవుల్లో నాసిక రంధ్రాలన్నీ పగిలిపోయి వాళ్ళకు నవరంధ్రాల్లో నుంచి రక్తం వచ్చి వాళ్ళు చనిపోయారు. ఒక కేక వచ్చిందంటే ఖురాన్ గ్రంథంలో చాలా చోట ఇటువంటి శిక్షణ గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రస్తావన చేస్తున్నాడు. ఇల్లా సైహతం వాహిదా, ఒకే ఒక కేక, ఆ సౌండ్కి వాళ్ళందరూ కూడా చనిపోయారు తూనికల్లో తప్పు చేసినందుకు. ఈరోజు మన వ్యాపారాలు కానివ్వండి, మన ఇచ్చిపుచ్చుకోవడాలు కానివ్వండి, మన వ్యాపార లావాదేవీలు కానివ్వండి ఎలా ఉన్నాయి సోదరులారా? ఎక్కడైనా జానెడు భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా పక్కన ఏదైనా ల్యాండ్ ఉంటే మనం ఎంతవరకు అంత కట్టుకుందామని మానవుడు ఆలోచించడు. అక్కడికి వేసేద్దాం, హద్దు వాడు వచ్చి అడిగినప్పుడు చూద్దామని అనుకుంటారు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఈ విధంగా చేయడం వల్లనే మన జీవితము, మనం అనుకుంటాము మనము ఇలాగే ఉంటాం, మనం మారము. ఈరోజు ముస్లింల పరిస్థితి కూడా ఎలాగుందంటే వాళ్ళు షిర్క్ కార్యాలలో, బిదాత్ కార్యాలలో వాళ్ళు తూలనాడుతున్నారు. హరాం పనులలో వాళ్ళు తూలనాడుతున్నారు. కానీ వాళ్ళు ఏమంటారంటే మాపై మంచి వాళ్ళు వచ్చి పరిపాలన చేయాలి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహి అలైహి లాంటి వాళ్ళు రావాలంటే వస్తారా? మనం చేసేటటువంటి పాపాలేమో విడిచిపెట్టము, కానీ మమ్మల్ని పరిపాలించడానికి మనకు మంచి వాళ్ళు కావాలి. సోదరులారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి. పాలకులు పైనుంచి ఊడిపడరు. మనం మంచి వాళ్ళమైతే, మనం న్యాయంగా ఉంటే, మనం మంచి వాళ్ళమైతే, మనం ధర్మపరంగా ఉంటే మనకన్నా మంచి వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మానవుని చరిత్రను చూసుకోండి మీరు. మనం మంచి వాళ్ళమైతే మనకన్నా మంచివారు మనల్ని పరిపాలిస్తారు. ఒకవేళ మనం చెడ్డవారమైతే మనకన్నా దుష్టుడు, మనకన్నా చెడ్డవాడు మనల్ని ఏలుతాడు. ఇది అల్లాహ్ తరపు నుండి శిక్ష సోదరులారా. కానీ ఈరోజు మనం ఏమేం చేస్తున్నాం? ఇప్పుడు కూడా కళ్ళు తెరవడం లేదు. మనం ఇట్లాగే ఉంటాం, మనం మారము, కానీ మనపై మంచి వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించారు. ఈరోజు ఎటువంటి గడ్డు స్థితుల్ని మనం ఎదుర్కొంటున్నాం సోదరులారా. మనం ఎటువంటి గడ్డు స్థితులను ఎదుర్కొంటున్నాం? పాలకుల తరపు నుండి ఎటువంటి పరిస్థితుల్ని ఈరోజు మానవుడు ఎదుర్కొంటున్నాడు. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈరోజు ముస్లింలు చెప్తుంది ఏంటంటే మనందరం ఐక్యమత్యమై కలిసిపోతే మనం సక్సెస్ అవుతాము. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకముందు మనందరం ఐకమత్యంగా లేమా? మరి ఎందుకు అల్లాహ్ తబారక్ వ తఆలా వాళ్ళను పంపి మన ఈ భారతదేశాన్ని ముస్లింల చేతిలోంచి లాక్కున్నాడండి? మరి అప్పుడు ఐక్యమత్యంగా లేమా? ముస్లింలందరూ ఐక్యమత్యంగా లేరా? అంటే సొల్యూషన్ ఏంటో అర్థం కావడం లేదు ఇప్పటికి సొల్యూషన్ ఏం ఆలోచిస్తున్నారు? అన్ని జమాతులు కలిసిపోతే మనం సక్సెస్ అయిపోతాం. కలిసిపోవాలి. అల్హమ్దులిల్లా. అల్లాహ్ అంటున్నాడు వాతసిము బిహబ్లిల్లాహి జమియా వలా తఫర్రకు. కానీ ఇది సొల్యూషన్ కాదు. అందరూ కలిసిపోవడం, ఐకమత్యంగా ఉండడం కాదు అల్లాహ్ కావాల్సింది. అందరూ కలిసి కేవలం ఒక అల్లాహ్ని ఆరాధించడం, అందరూ కలిసి ఒక ఖురాన్ హదీస్నే ఫాలో అవ్వడం, అందరూ కలిసి షిర్క్ బిదాత్ కార్యాలను విడిచిపెట్టి అల్లాహ్ యొక్క ఆజ్ఞను శిరసావహించే ఇటువంటి ముస్లింలు అల్లాహ్ కావాలి. అప్పుడే అల్లాహ్ తబారక్ వ తఆలా ముస్లింలపై ఉన్నటువంటి ఈ శిక్షను అల్లాహ్ తబారక్ వ తఆలా వారి నుండి పక్కకు తీసుకుని వెళ్ళిపోతాడు సోదరులారా. కాబట్టి మనం సొల్యూషన్ అనేది ఎక్కడ ఆలోచిస్తున్నాం? అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు
ఓ నా దాసులారా, మీరు షిర్క్ను విడిచిపెట్టేంత వరకు కూడా నేను భూమిపై మీకు శాంతియుతమైనటువంటి జీవితాన్ని నేను మీకు ప్రసాదించను అని అంటున్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. షిర్క్ను విడిచిపెట్టేంత వరకు కూడా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటున్నాడు, వాదల్లాహుల్లదీన ఆమను మిన్కుం వఅమిలుస్ సాలిహాత్ లయస్తఖలిఫన్నహుం ఫిల్ అర్ద్ కమస్తఖలఫల్లదీన మిన్ ఖబ్లిహిం వలయుమక్కినన్న లహుం దీనహుముల్లదీ ఇర్తదా వలయుబద్దిలన్నహుం మిన్ బాది ఖౌఫిహిం అమ్నా యఅబుదూననీ లా యుష్రికూన బి షయ్యా. అల్లాహ్ ఏమంటున్నాడండి ఈ వాక్యంలో? అల్లాహ్ విశ్వాసులకు వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ వాగ్దానం నెరవేర్చడంలో ఎన్నటికి కూడా అల్లాహ్ తబారక్ తఆలా తప్పుడు వాగ్దానాలు చేయడు. అల్లాహ్ అంటున్నాడు, వాదల్లాహుల్లదీన ఆమను మిన్కుం వఅమిలుస్ సాలిహాత్, మీలో విశ్వసించి మంచి పనులు చేసేటటువంటి వారందరికీ అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను మీకు భూమిపై ఖలీఫాలుగా చేస్తాను. ఖలీఫా అంటే అధికారులుగా చేస్తాను భూమి మీద. మరి అధికారం ఉందా? ఒక జమాత్ ఉంది, వాళ్ళకి ఏంటంటే అందరూ కలిసి మనము అధికారం చేజిక్కించుకోవాలి. మన ధనబలంతో, మన సంఖ్యాబలంతో, మన వేరే వేరే బలాలతో మనము అధికారం చేజిక్కించుకోవాలంటున్నారు. ఎప్పుడు కూడా సంఖ్యాబలం మీద విశ్వాసులు జయించలేదు. నూహ్ అలైహిస్సలాం కాలం నుండి ఇప్పటి వరకు విశ్వాసుల జీవితాలను ఖురాన్ హదీసులో మీరు చూడండి, సంఖ్యాబలం మీద ఎప్పుడు కూడా జయించలేదు. జంగే బదర్లో కూడా ఎంతమంది ఉన్నారు? 313 మంది గెలిచారు. కానీ జంగే హునైన్లో ఏమైంది? మేము చాలామంది ఉన్నామన్న గర్వం వచ్చేసింది. అక్కడ వాళ్ళని ఓటమి ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపించాడు అల్లా. కాబట్టి సంఖ్యాబలం కాదు కావాల్సింది, మీ యొక్క హృదయంలో అల్లా ఎడల నమ్మకం ఉండాలి. అల్లా తబారక్ వ తఆలా అంటున్నాడు, వాదల్లాహుల్లదీన ఆమను మిన్కుం వఅమిలుస్ సాలిహాత్ లయస్తఖలిఫన్నహుం ఫిల్ అర్ద్, అల్లా నిశ్చయంగా విశ్వాసులనే భూమి మీద ప్రతినిధులుగా అధికారులుగా చేస్తాను. కమస్తఖలఫల్లదీన మిన్ ఖబ్లిహిం వలయుమక్కినన్న లహుం దీనహుముల్లదీ ఇర్తదా, మరియు భూమి మీద నేను మీకు మీ ధర్మం ఇస్లాంపై నిలకడగా, ఇస్లాంపై నిలకడగా మీరు ఉండేటటువంటి శక్తిని నేను మీకు ప్రసాదిస్తానంటున్నాడు. కానీ ఈరోజు ఒక దేశంలో బురకా మీద, ఒక దేశంలో గడ్డం మీద, ఇంకొక దేశంలో టోపీ మీద, వాటి మీద వీటి ఎన్నో వేరే వాళ్ళ తరపు నుండి ధర్మాన్ని ఆచరించడానికి కూడా కష్టాలు. ఎందువల్ల ఇలా జరిగింది? అల్లా అంటున్నాడు, వలయుమక్కినన్న లహుం దీనహుముల్లదీ ఇర్తదా వలయుబద్దిలన్నహుం మిన్ బాది ఖౌఫిహిం అమ్నా, మరియు మీ భయభ్రాంతులను నేను మీ నుండి దూరం చేసి మీకు శాంతియుతమైనటువంటి జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఇప్పుడు శాంతియుతమైనటువంటి జీవితం ఉందా విశ్వాసులకు? ఉందా అండి? ఎందుకు లేదు? అల్లా అంటున్నాడు. దాంట్లో సొల్యూషన్ కూడా ఇదే వాక్యంలో ఉంది కింద. ఎందుకంటే మనం ఖురాన్ చదవం ఫస్ట్. రెండవది, ఒకవేళ చదివినా మన బుద్ధితో చదువుతాం, కానీ అక్కడ ఏ అర్థం ఉంది, అక్కడ ప్రవక్త గారు ఏ అర్థంతో చెప్పారు, సహబా ఎలా అర్థం చేసుకున్నారు, దాని తఫ్సీర్ ఏంటో మనకు అవసరం లేదు. అల్లా అంటున్నాడు, యఅబుదూననీ లా యుష్రికూన బి షయ్యా, నేను మీకు అధికారం ఇస్తాను, ధర్మంపై నిలకడని ప్రసాదిస్తాను. మూడో విషయము, నేను మీకు శాంతియుతమైనటువంటి జీవితాన్ని ఇస్తాను. ఎప్పటి వరకు? షరతులు వర్తిస్తాయి. ఏదైనా మనం బజారుకి వెళ్ళామనుకోండి, ఏదైనా వస్తువు తీసుకొని పక్కన ఆఫర్ వస్తే టక్కని తీసుకుంటాం, కానీ కింద చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్తాయని రాస్తుంటారు, అది చదవం మనం. అల్లా ఒక షరతు పెట్టాడు అక్కడ, అది మర్చిపోయాం మనం. అధికారం కోసం ఫైట్ చేస్తున్నాం, శాంతి కోరుకుంటున్నాం, ధర్మంపై నిలకడ కోరుకుంటున్నాం, కానీ అదే వాక్యంలో అల్లా కింద ఒక షరతు పెట్టాడు, అది మర్చిపోయాం. ఏంటది? యఅబుదూననీ లా యుష్రికూన బి షయ్యా, మీరు నన్నే ఆరాధించాలి, నాతో ఎవరిని కూడా భాగస్వాముల్ని చెయ్యకూడదు. ఎప్పుడైతే భారతదేశంలో ఉన్న ముస్లింలు అల్లాతో ఇతరుల్ని, పీరానే పీర్ను, ప్రవక్త ముహమ్మదును, యాగౌస్ను, ఇంకా ఎవరెవరినో భాగస్వాములుగా చేసుకున్నారో, అల్లా బ్రిటిష్ వాళ్ళను పంపి మీరు నా షరతును ఉల్లంఘించారు అని చెప్పి ఫస్ట్ అల్లా ఏం చేశాడంటే అధికారాన్ని లాక్కున్నాడు. ఎప్పుడైతే అధికారం పోయిందో ధర్మంపై నిలకడ పోయింది. ఒకటి
ముస్లింలు ఒకటిగా లేరు, రాలేరు కూడా. నాయకుడే లేకుండా ఎట్లా వస్తారు? నాయకత్వం లేకుండా ఎలా వస్తారు? అది కూడా పోయింది. అది ఎప్పుడు పోయిందో భయం, ఆందోళన, భయంకరమైన జీవితం అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు ఆలోచిస్తున్నాం మనం. ఇప్పుడు ఏదో ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళు వచ్చేసి 300 సంవత్సరాలు బ్రిటిష్ ఎప్పుడు వచ్చారు, అప్పుడే అన్నీ పోయాయి. అది ఆలోచించడం లేదు మనం. కానీ ఇప్పటికీ ఇన్ని వందల సంవత్సరాలు అయినా కూడా సొల్యూషన్ వైపు మనం వెళ్ళడం లేదు. అల్లా ఏం పెట్టాడు షరతు? యఅబుదూననీ లా యుష్రికూన బి షైయా, మీరు నాతో ఎవరిని కూడా భాగస్వాములు చేయకూడదు. ఏ దర్గా వారిని, ఏ విగ్రహాలను, ఎవరిని కూడా మీరు భాగస్వాములుగా చేయకూడదు. నన్నే ఆరాధించాలి. మళ్ళీ నన్నే ఆరాధిస్తే ముస్లింలందరూ కూడా నేను మీకు అన్ని 3 ఇచ్చేస్తాను, మళ్ళీ షరతులు వచ్చేస్తాయి మళ్ళీ. కాబట్టి సోదరులారా, ప్రాబ్లం వచ్చింది, కానీ సొల్యూషన్ మనం ఎక్కడో వెతుకుతున్నాం. కాబట్టి ముస్లింలందరూ ఏకమైపోతే మెసేజ్లు పంపించాలి. నిశ్చయం కాదని నేను చెప్పడంలా, కలిసి ఉండాలి కాదని నేను చెప్పడం లేదు. కానీ అసలు ప్రథమమైనది ఏంటి అంటే ధర్మంపై నిలకడ రావాలి. కానీ ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉంది? మీలాదున్ నబీ వస్తుంది, ఎంత నోరు మేము చెప్పుకున్నా కూడా, నెత్తి నోరు కొట్టుకున్నా ఈరోజు ముస్లింలు వినడం లేదు. అసలు పుట్టినరోజులకు ఆధ్యాత్మికతకు సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దేఖాదేకి చుల్లాపూకి అంటారు, అంటే ఇతరుల్ని చూసి అన్య మతస్థుల్ని చేసేస్తున్నారు. అది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిశ్చయముగా మీరు ఇతర మతాలను, ఇతర జాతులను అనుసరిస్తారు, ప్రళయానికి దగ్గరలో ఉన్నారు, అదే చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకు పుట్టినరోజులు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, వర్ధంతులు చేస్తారు, అన్నీ చేస్తారు. కాబట్టి మనం కూడా ప్రవక్తకు చేయాలి. ఈసా అలైహిస్సలాంకు వాళ్ళు చేస్తున్నారు, మనం చేయాలి. అసలు ఈ పుట్టినరోజు అనేది ఆధ్యాత్మికతకు సంబంధం ఏంటండి? పాటలు పాడడము, డ్యాన్సులు వేయడము, ఇదే ఆధ్యాత్మికత? పుట్టినరోజు కేక్, వాడెవరు ఖాదిరి అంట, పాకిస్తాన్ వాడికి పిచ్చి పెట్టింది. ప్రవక్త గారి పేరు మీద కేక్ కోస్తున్నాడు, హ్యాపీ బర్త్డే అని చెప్పి. నౌజుబిల్లా, ఇంత ధర్మాన్ని ఎలా చేసేసారు చూడండి. మరి ఇటువంటి పనులు చేస్తూ మనం దైవ శిక్షలు రాకూడదు, మేము హ్యాపీగా ఉండాలి అంటే అవుతుందా? ఇంతకుముందు జాతుల్ని అల్లా అంటున్నాడు, కద్దబత్ కబలహుం కౌము నూహ్ వ అస్హాబు రస్సి వ సమూద్ వ ఆదు వ ఫిర్ఔన్ వ ఇఖ్వాను లూత్ వ అస్హాబుల్ ఐకతి వ కౌము తుబ్బా కుల్లున్ కద్దబర్ రుసుల ఫహక్క వ ఈద్. నూహ్ అలైహిస్సలాం జాతి, ఆద్ సమూద్ జాతులు, ఇవన్నీ కూడా ఎన్ని జాతులైతే ఇంతకు ముందు గతించాయో వీరందరూ కూడా ప్రవక్తలను ధిక్కరించి, అల్లా ఆజ్ఞలను ధిక్కరించారు. దానికి తగ్గ ఫలితాన్ని కూడా వాళ్ళు అనుభవించారు. కాబట్టి సోదరులారా, జుమా సమయము చాలా తక్కువగా ఉంటుంది. నేను ఒక టాపిక్ ఏదో ప్రారంభించి ఇంకో టాపిక్లోకి వచ్చేసాను. కానీ గుర్తించండి, ఈరోజు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పటి వరకైతే ముస్లింలు సంస్కరించబడరో, ఎప్పటి వరకైతే ముస్లింలు నిజమైనటువంటి ధర్మంపై రారో, ఖురాన్ మరియు హదీసులపై సహబాయ్ కరాం రిద్వానుల్లాహి తాలా అజ్మఈన్ వారి యొక్క మనహజ్ ప్రకారము మనం ధర్మం వైపు ఎప్పటి వరకైతే రామో, ఎప్పటి వరకైతే మనం షిర్కులు, మీలాదున్ నబీలు, ఈ గ్రంథ మహోత్సవాలు విడిచిపెట్టామో, అప్పటి వరకు కూడా మీరు ఏమి చేసుకున్నా కూడా అల్లా ముస్లింలకు సాఫల్యం ఇవ్వడు. ఇహలోక సాఫల్యం కూడా ఉండదు, పరలోకం కూడా ఉండదు. కాబట్టి ట్రీట్మెంట్ ఏది చేయాలో అది చేయండి, ట్రీట్మెంట్ ఏది చేయాలో అది చేయండి. ముందు ముస్లిం సమాజాన్ని షిర్క్ నుండి బయటికి తీసుకొస్తే, బిదాత్ కార్యాల నుంచి బయటికి తీసుకొస్తే ఆటోమేటిక్గా అల్లా తబారక తఆలా ఏమేం చేస్తాడు? అల్లా తబారక తఆలా రక్షించాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా అల్లా రక్షిస్తాడు? ఫిరౌన్ ఏ పిల్లవాడినైతే ఫిరౌన్ చంపాలి అని అనుకున్నాడో, ఏ పిల్లవాడి కోసమైతే బనీ ఇస్రాయిల్లో ఉన్నటువంటి మగపిల్లలందరినీ ఫిరౌన్ చంపేశాడో దుష్టరాజు, ఎవరి కోసమైతే ఇవన్నీ చేశాడో అస్సలు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, మూసా అలైహిస్సలాం. కాబట్టి అల్లా రక్షించాలనుకుంటే మా దగ్గర ధనము, ధాన్యము, సంఖ్యాబలము ఏమీ లేకపోయినా అల్లా రక్షిస్తాడు. అది గుర్తుపెట్టుకుని, అల్లాకి ఇవన్నీ అవసరం లేదు. అల్లా తబారక్ తఆలా మనందరికి కూడా ధర్మాన్ని అర్థం చేసుకునేటటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా తబారక్ తఆలా ఈ దైవ శిక్షల నుండి అల్లా మమ్మల్ని రక్షించు. అల్లా తబారక్ తఆలా మేము ఈరోజు ఈ విధంగా అల్లా తబారక్ తఆలా శాంతియుతంగా ఉన్నాము అంటే, సురక్షితంగా ఉన్నామంటే కేవలం అల్లా అది నీ కారుణ్యం వల్లనే.
ఓ అల్లాహ్ తబారక వ తఆలా మా పాపాలను వెంటనే పట్టుకోవద్దు. ఓ అల్లాహ్ తబారక వ తఆలా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉత్తమమైనటువంటి ముస్లింలుగా, ఉత్తమమైనటువంటి నీ దాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దు. మా ఇహపర లోకాలలో మాకు శాంతియుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ తబారక వ తఆలా ఎవరైతే విశ్వాసులను ఈనాడు కష్టపెట్టాలని చెప్పి రోజుకొక కొత్త ప్రతిపాదనలు తీసుకొని వచ్చి ఈనాటి ఫిరౌన్లు ఈ విధంగా చేస్తున్నారు, అల్లాహ్ తబారక వ తఆలా వీళ్ళలో ఒక్కొక్కరిని నువ్వు లెక్కపెట్టి వీరిని శిక్షించు అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఫిరౌన్ మరియు ఇతర దుష్టరాజులకు ఏ దుస్థితి పట్టిందో దానికన్నా దారుణమైనటువంటి దుస్థితి వీరికి చెయ్యి. ఓ అల్లాహ్ తబారక వ తఆలా ఎవరైతే ఇన్నల్లదీన ఫతనుల్ ముమినీన వల్ ముమినాతి సుమ్మా లం యతూబు ఫలహుం అదాబు జహన్నమ వలహుం అదాబుల్ హరీక్. అల్లాహ్ వారికి నువ్వు పరలోకంలో నరక శిక్షణ అయితే అల్లాహ్ తబారక వ తఆలా వారికి ఉంది, కానీ ఇహలోకంలో కూడా వారి నుండి మమ్మల్ని రక్షించు. వారికి అల్లాహ్ తబారక వ తఆలా వారికి గుణపాఠాన్ని నేర్పు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन हम्दन कसीरन तय्यिबन मुबारकन फ़ीह। क़ाल अल्लाहु ताला फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम मिन हम्दिही व नफ़्ख़िही व नफ़्सिही बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। इबादुल्लाह रहमनी रहमकुमुल्लाह इन्नल्लाह यअमुरुकुम बिल अद्लि वल इहसान व ईताइ दिल कुर्बा व यन्हा अनिल फहशाइ वल मुनकरि वल बग़य यइदुकुम लअल्लकुम तज़क्करून। उज़्कुरुल्लाह यज़्कुरुकुम वदउहु यस्तजिब लकुम व लज़िक्रुल्लाहि तआला व अकबर।